మీడియా మిత్రులు కూడా కోరేది మొత్తం విస్తీర్ణం చూపెట్టండి. 1.6 కిలోమీటర్స్ లో ప్రాబ్లం ఎక్కడ ఉన్నది? 100 కంపోనెంట్ల కాళేశ్వరంలో ఒక కంపోనెంట్ అయిన మేడిగడ్డలో ప్రాబ్లం ఎంత? చిన్న ప్రాబ్లం ని భూతద్దంలో పెట్టి మొత్తం కాళేశ్వరమే నిష్ఫలం, కాళేశ్వరమే 1,00,000 కోట్లు కొట్టుకుపోయిందనే చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. మా మీద కోపం ఉంటే రాజకీయంగా వైరం ఉంటే తీర్చుకోండి, కానీ దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నట్టు రిపేర్ చేయండి. వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారాజును కూడా మరమ్మతులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి. నీళ్లు ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్ లో వచ్చింది, ఇతర జిల్లాల్లో వస్తూ ఉన్నది. తప్పకుండా మీరు నీళ్లు కనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది. ఆ పని చేయాలని విజ్ఞప్తి. అదేవిధంగా అధికారులతో నిపుణులతో కమిటీ వేయండి, రిపోర్ట్ తీసుకోండి, సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టి వరద వచ్చే నాటికల్లా బరాజు మళ్ళీ సేఫ్ స్టేట్. మా డిమాండ్ రైతుల మీద పగబట్టకండి, రాష్ట్రం మీద పగబట్టకండి. పగబడితే కోపం అంటే రాజకీయంగా మా మీద తీర్చుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఇవాళ 1.6 కిలోమీటర్ బరాజులో 50 మీటర్లలో సమస్య ఉంటే అదేదో ఎప్పుడు జరిగిందన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. కడెం ప్రాజెక్ట్ ఇదివరకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కట్టినారు, 2 సార్లు కొట్టుకొని పోయింది. గుండ్లవాగు 2 సార్లు కొట్టుకుపోయింది. ఎన్నో ప్రాజెక్టులు 1-2 కదా చెప్తే సాగర్ లో లీకేజీలు వచ్చినాయి, శ్రీశైలంలో వచ్చినాయి. కానీ మేమన్నాడు రాజకీయంగా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ప్రభుత్వానికి కోరేది నిపుణుల సలహాలు తీసుకోండి, పునరుద్ధరించండి, రాజకీయం పనిచేయండి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి దిద్దుబాటు చర్యలు తీసుకొని సత్వరమే రిపేర్ చేయాలని విజ్ఞప్తి. ఇప్పుడు మన ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చినారు, వారిని మాట్లాడాల్సిందిగా.